అంటే బి అంటే భారతీయ, 4 ఎస్సులు, ఒక ఎస్ సంవిధాన్, రెండవది సమ్మాన్, మూడవది సంరక్షణ్, సంవర్ధన్. ఇలా దీన్ని BS4గా చెప్పడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవడం, అలాగే భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను సామాన్య ప్రజలకు ప్రతి ఒక్కరి దగ్గరగా ఇది ప్రతి ఇంటికి డోర్ టు డోర్ అంటే భారత రాజ్యాంగాన్ని ప్రతి ఇంటికి తీసుకుపోవడం, అలాగే దీన్ని గౌరవించడం. అంటే భారత రాజ్యాంగం యొక్క విలువలు అందరికీ తెలిస్తే భారత రాజ్యాంగాన్ని గౌరవించడం అనేది తెలుస్తుంది. అలాగే అది మన రక్షణ కవచం అని కూడా, భారత రాజ్యాంగం అంటే ఈ భారతదేశ ప్రజల ఒక రక్షణ కవచం. ఇది అందరికీ కూడా తెలియవలసిన అవసరం కంపల్సరీ ఉంది. చాలామందికి భారత రాజ్యాంగం అంటే ఏంటి తెలియదు. దీని మీద అనేక అపోహాలు ఉన్నాయి. భారత రాజ్యాంగం అంటే ఎస్సీకనో లేకుంటే ఎస్టీకనో ఇక కొంతమందికనే అంబేద్కర్ రాసిండనో ఇలాంటి అపోహాలు ఉన్నాయి. కానీ ఇవాళ భారత రాజ్యాంగం అనేది ప్రతి ఒక్కరికి, ఈ భారతదేశంలో ఉన్న ప్రజల ప్రతి ఒక్కరికి కూడా భారత రాజ్యాంగం రక్షణను కల్పిస్తుందనే సంగతి ప్రతి ఒక్కరికి చెప్పడం కోసం BS4 అనే కార్యక్రమాన్ని మహబూబాబాద్ డిస్టిక్లో నిర్వహించడం, ఒక 200 మందితోటి గంగపుత్ర భవన్లో ఈ ఒక రాజ్యాంగం మీద ఒక సెమినారు పెట్టడం జరిగింది. దీని పరిరక్షణ, దీని అమలు పరచుటకు ఎలా చేయాలనేది దీని ఒక ఉద్దేశం. అలాగే ఈ మహబూబాబాద్ గంగపుత్ర భవన్లో ఈ జరుగుతుంది. అలాగే దేశవ్యాప్తంగా కూడా ఒక 200 నిర్వహించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా భాగంగా తెలంగాణలో పటాన్చెరులో ఒకటి, మహబూబాబాద్లో, తెలంగాణలో 2 చోట్ల ఈ కన్వెన్షన్ జరుగుతుంది. కాబట్టి క్లస్టర్ కన్వెన్షన్ను ప్రతి ఒక్కరు కూడా వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జై భీమ్, జై మునివాస్.